తులసి చాలా సంతోషం ఝాన్సీ. వెళ్ళి టిఫిన్ ఏర్పాట్లు చూద్దాం. అన్నయ్య గారు కూర్చోండి. అమ్మా తులసమ్మ, మా కడుపు నిండిపోయింది. మేము వచ్చిన పని అయిపోయింది. సంతోషంగా బయలుదేరతాం. తర్వాత ఎప్పుడైనా వచ్చి తృప్తిగా భోంచేస్తాం. అదేం కుదరదు అన్నయ్య గారు. మీరు రావాల్సిందే, తినాల్సిందే. రండి రా. పద రండి. ఈశ్వర్, ఏమైంది? ఝాన్సీ, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? దేని గురించి? మన గురించి. మన గురించి అనుకోవడానికి ఏముంది? మన ఫస్ట్ నైట్ ఒప్పుకున్నాను. పెద్దవాళ్ళందరూ హ్యాపీ. శోభనానికి వెంటనే వాళ్ళు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు. కాస్త లేట్ అయినా మన కొత్త జీవితం, మన దాంపత్య జీవితం మొదలవుతుంది. మనం కూడా హ్యాపీయే కదా? సంతోషంగా నువ్వు ఒప్పుకున్నావు, కానీ నేను ఇక్కడేమీ ఎగ్జైట్ అవ్వట్లేదు. అదేంటి ఈశ్వర్? మా అమ్మ మీద కోపం నువ్వింకా మనసులో పెట్టుకుని ఇంటి బాధ్యతలో అప్పచెప్పడానికి అమ్మ ఒప్పుకుంటేనే మనం దగ్గర అవడానికి నువ్వు ఒప్పుకున్నావు. అంటే కండిషన్స్ పెట్టి కాపురానికి ఒప్పుకోవడం ఎంతవరకు కరెక్టో ఆలోచించు. నీకు అలా అర్థమైందా? అలా అర్థమవడం ఏంటి ఝాన్సీ? దాని అర్థమే అది. మనస్ఫూర్తిగా ప్రేమతో భార్యాభర్తలు దగ్గరవడం జరిగితేనే అది కాపురం. పంతంతోనో పౌరుషంతోనో షరతులు పెట్టి కాపురం చేస్తే అలాంటి కాపురానికి నా దృష్టిలో అర్థమే లేదు. ఈశ్వర్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు కరెక్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. మీ అమ్మ విషయంలో నేను ఇంకా కోపంగానే ఉన్నాను అంటున్నావు. ఆ కోపం ఇంకా ఎందుకుందో ఆలోచించు. ఆ రోజు నేనెంతో హర్ట్ అయ్యాను. ఒక విధంగా నువ్వు అత్తయ్య గారు కలిసి నాదే తప్పన్నట్టు క్రియేట్ చేశారు. ఇందులో నా తప్పే ఉంది? నా పర్మిషన్ లేకుండా నా వస్తువు ఎవరైనా ముట్టుకుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది. అది నా వ్యక్తిత్వం. అలాంటి నన్ను ఒక్క విషయంలో కాదు, 2-3 సార్లు హర్ట్ చేసింది. ఇక మీ వదిన విషయం అంటావా? రేవతి నా పియగా ఆఫీస్లో వర్క్ చేస్తుంది. తను ఈ ఇంటి కోడలుగా వస్తుందన్న విషయం పెళ్లి రోజు వచ్చేదాకా నా దగ్గర దాచింది. నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? నేనేమన్నా అంత పెద్ద క్రిమినల్నా? ఇక అత్తయ్యగారైతే ప్రతి దానికి రేవతి రేవతి అని తనకే ప్రియారిటీ ఇస్తుంది. పూజలోను తనే ముందు, ఒకరికి పరిచయం చేసేటప్పుడు కూడా తనే ముందు. నా పెద్ద కోడలంటూ నొక్కి మరీ చెప్తుంటే నేను కూడా ఆడపిల్లనే, కోడల్నే. నాకు కూడా కాస్త బాధ ఉంటుంది. నాకు కూడా కాస్త ప్రియారిటీ ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. నేను దాసించడం తప్ప? నేను కండిషన్స్ పెట్టడం నువ్వెందుకు పాజిటివ్గా తీసుకోకూడదు? ఝాన్సీ, ఇంటి విషయాల్లో వదిన నువ్వు అక్క చెల్లెలలా కలిసిమెలిసి ఉంటేనే అది అమ్మకి సంతోషం. ఇంటి బాధ్యతల పేరుతో మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయేమో అని నాకు అనిపిస్తుంది. అమ్మ బాధపడే పరిస్థితి రాకూడదు. ఎప్పుడు అమ్మ అమ్మ అంటూ అమ్మ కూచిలా తయారైపోయాడు. ఈ విషయాన్ని కొనసాగించడం కంటే ప్రేమతో కట్ చేస్తేనే నయం. ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? మన గురించే. శోభనం అంటూ శాంతి ముహూర్తం పెట్టాల్సిన టైంలో నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం నాకు చాలా హర్టింగ్గా ఉంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం ఈశ్వర్. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నాకు ఈ పంతాల కన్నా నీ ప్రేమ ముఖ్యం. అత్తయ్య గారు మన ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టించబోతున్నారు. ఆ టైం ఇంకా ఫిక్స్ అవ్వడానికి ముందే నేను ఆ మూడ్లోకి వెళ్ళిపోయాను. నువ్వు కూడా ఆ మూడ్లోకి వచ్చాయి ప్లీజ్. కండిషన్ అనేది నేను చేసిన రిక్వెస్ట్ అనుకో. అయినా ఆ విషయం దయచేసి మర్చిపో. నన్ను చూడు.
I love you, Ishwar. I love you so much. ఆ ముద్దేదో ఇక్కడ పెదాల మీద పెట్టొచ్చు కదా. అది ఇప్పుడు కాదు, అత్తయ్య గారు ఫిక్స్ చేసిన నైట్కి. అర్థమైందా? కానీ ఇన్నాళ్ళు వెయిట్ చేసావు, ఇంకొన్ని గంటలు వెయిట్ చేయలేవా? వెయిటింగ్ టైం ఎంత ఎక్కువ ఉంటే అంత థ్రిల్లింగ్ గా మన ఫస్ట్ నైట్ ఉండబోతుంది. అర్థమైందా? హే ఝాన్సీ, ఝాన్సీ, అన్నయ్య గారు, వదినా, మన ఝాన్సీని ఉక్కిరి బిక్కిరి చేసి టెన్షన్ పెట్టేసి కాపురాన్ని కొప్పించడంలో మీరిద్దరు చాలా బాగా జీవించేశారు. నేను చెప్పింది కొంతే అయినా దాన్ని మరింత ఎక్కువ చేసి ఇరక్కొట్టేశారు. అంతా నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే మేము రెచ్చిపోయాం చెల్లెమ్మా. కాపురం చేయడానికి నీతో కండిషన్ పెట్టినా వెంటనే నువ్వు ఒప్పుకున్నావు. అది నీ గొప్పతనం వదినా. వదినా, ఝాన్సీ ఇంటి బాధ్యతలు చూసుకుంటాననే కదా అడిగింది. మన అత్తగారులు మన తరానికి స్వాగతం పలికి బరువు బాధ్యతలు అప్పచెప్పినట్టే మన కోడళ్లకి మన బాధ్యతలు కూడా అప్పచెప్పాలి. కోరి మరీ అడుగుతుంటే నేనెందుకు కాదంటాను? అన్నట్టు అన్నయ్య గారు, చావుకైనా తెగిస్తున్నట్టు మీరు నటించడం నేనసలు చెప్పనే లేదు, కానీ మీరు బాగా పండించేశారు. మాదేముంది చెల్లెమ్మా, మా అమ్మాయిని భరించేంత ఓపిక మీకుండటం చిన్న విషయమేం కాదు. అన్నయ్య గారు, ఝాన్సీని మీరు నా కోడలుగా పంపించినా తనని నేను కూతురులాగానే చూస్తాను. కూతురెప్పుడు తల్లికి భారం కాదు. పిల్లలు తప్పు చేస్తే ప్రేమతో సరిదిద్దాలనే చూస్తాం. వాళ్ళ భవిష్యత్తు సంతోషం కోసం ఆలోచిస్తాం. అది మన బాధ్యత కదా. మొత్తానికి మన అందరం కలిసి ఝాన్సీ ఈశ్వర్ల కాపురం నిలబెట్టాం. చాలా సంతోషం చెల్లెమ్మా. ఇక మేం బయలుదేరతాం. ఎక్కడికన్నయ్య గారు బయలుదేరేది? ఈ రాత్రికే శాంతి ముహూర్తం పెట్టాం. 2 రోజులు మీరు కూడా ఇక్కడే ఉండేళ్ళండి. అలాగే చెల్లెమ్మా. సరే అన్నయ్య, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. ఆ, ఉమ్. ఇదేదో ప్లాన్ తోనే వస్తున్నట్టున్నాడే, చెప్తా. రేవతి,
ఏంటి చేతిలో? అది నీకోసం మల్లెపూలు. హా? నేనేమీ నిన్ను తీసుకురమ్మని చెప్పలేదే. నువ్వు చెప్తేనే నేను తీసుకురావాలా? ఏ నా మనసుకు సంతోషం అనిపించినప్పుడు తీసుకురాకూడదా? తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. అక్కడ పెట్టు. రేపు బయటికెళ్ళేటప్పుడు తల్లో పెట్టుకుంటాను. హే రేవతి, కావాలనే కవ్విస్తున్నావు కదా. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవడానికి కాదు, ఇప్పుడు పెట్టుకోవడానికి. బాగానే స్కెచ్ వేసినట్టున్నావు. చెప్పు. ఇవి నీ తల్లో కనిపించడానికి కాదు, నలిగిపోవడానికి తీసుకొచ్చాను. అబ్బో, ఆసే. పెళ్లికి ముందు ఒక ముద్దడిగినా హగ్గడిగినా అది ఆశ అవుతుంది. మన పెళ్ళై ఇన్ని రోజులైంది. నువ్వు నా భార్య రేవతి, నువ్వు నా హక్కువి. అయితే అయితే ఏంటి? ఈ రాత్రి మన మొదటి రాత్రి. నన్ను అసలు ఇబ్బంది పెట్టకు రేవతి. ఇప్పుడు పెట్టుకోవడం కుదరదు. రేవతి, నన్ను ఇబ్బంది పెట్టకని చెప్పాక కూడా ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడప్పుడే మన ఫస్ట్ నైట్ కుదరదు అని. బతిమాలుకునే కొద్దీ నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. ఈశ్వర్ ఝాన్సీని చూసైనా కొంచెం నేర్చుకోవచ్చు కదా. ఏం నేర్చుకోవాలి? కండిషన్స్ పెట్టడమా? ఝాన్సీ కండిషన్స్ పెట్టిందో నీ మీద కోపంతో అనిందో పక్కన పెడితే ఈశ్వర్తో సంతోషంగా కాపురం చేయడానికైతే ఒప్పుకుంది కదా. నువ్వు కూడా ఇలాగే కండిషన్ పెట్టావు. నేను ఎగ్జామ్ బాగా రాసి ర్యాంక్ కొట్టి జాబ్ కొట్టాకే మన ఫస్ట్ నైట్ అని. అమ్మ పుణ్యమా అని ఇంకా 2 ఏళ్ల దాకా నాకు అవకాశమే లేదు కదా. జాబ్ వచ్చేదాకా కాదు. నువ్వు సిన్సియర్గా ఎగ్జామ్ రాసి వస్తే మన ఫస్ట్ నైట్కి నీకోకే చెప్తాను. కానీ నువ్వు ఎగ్జామ్ రాయలేకపోయావు. దానికి నన్నేం చేయమంటావు? రేవతి, ఏదో ఒక మెలిక పెట్టి ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేయొద్దు. ఒప్పుకో రేవతి, ప్లీజ్. పోస్ట్ పోన్ తప్పదు. ఎందుకంటే నా మూడ్ బాలేదు. అర్థం చేసుకుని వెళ్ళండి. సోఫాలో పడుకోండి. రేవతి, నా బతుకు నేలపాలు సోఫాలేనా? మన మధ్య ముద్దు మురిపాలు లేవా? ప్రస్తుతానికి అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఇందాకేమన్నావు? భార్య అంటే హక్కు అన్నావు కదా. నేను కూడా అదే హక్కుతో చెప్తున్నాను. కొద్ది రోజులు నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళి పడుకో. రేవతి, పడుకోమని చెప్పానా? అది కాదు. వెళ్ళి పడుకో. ఒక్కసారి వెళ్ళమని చెప్పాను కదా. ఝాన్సీ, ఝాన్సీ, ఎప్పుడూ డల్గా ఉండే మన రూమ్ ఒక్కసారిగా ఇంత కలర్ఫుల్గా మారిందేంటి? అంతా మన ఫస్ట్ నైట్ మహిమ కదా. ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలని అక్కడ స్వీట్స్ కూడా పెట్టారు. అక్కడ స్వీట్స్ చాలా హాయిగా అనిపిస్తున్న ఈ ఫ్రేగ్రెన్స్. మీ అమ్మ చాలా బాగా ఏర్పాట్లు చేసింది. గ్రేట్, ఆసమ్. ఝాన్సీ, నువ్వు మా అమ్మని మెచ్చుకుంటూనే పరాయితానిగా చూస్తున్నావు. మా అమ్మని అత్తయ్య అని నోరారా అనాల్సింది పోయి మీ అమ్మ అంటావేంటి? ఏదో అలవాట్లో పొరపాటు. నువ్వు మనస్ఫూర్తిగా మా అమ్మని అత్తయ్యగా అనుకుంటే అర్ధరాత్రి పీడకల వచ్చినా అత్తయ్య అనే అంటావు. శుభమా అంటూ శోభనం జరగబోతుంటే పీడకలని అంత బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తావేంటి? ఎగ్జాంపుల్ ఎలా ఉన్నా మీనింగ్ అయితే నీకు అర్థమైంది కదా. అన్నట్టు ఈరోజు నువ్వు నాకు చాలా కొత్తగా
కొత్త పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు తెలుసా? ఈ రోజు మనం కొత్త దంపతులమే కదా, అలాగే కనిపిస్తాను. అలానే కనిపిస్తాను అని అంత దూరంగా నిలబడ్డావేంటి? దగ్గరికి రా. దేనికి? దేనికా? 2024లో మీనింగ్లెస్ క్వశ్చన్ అంటే ఇదే. శోభనం గదిలో దగ్గరికి రా అంటే దేనికి అని అడిగిన భార్గవి ప్రపంచంలో నువ్వే ఫస్ట్ అనుకుంటా. హిస్టరీలో మిగిలిపోతావు పో. నువ్వు మరీ అంత వెటకారం చేయకు. శోభనం ముద్దు ముచ్చటికి ఇంకాస్త టైం ఉంది. అత్తయ్య గారు పాల గ్లాస్ ఇవ్వాలి, ముందుగా నువ్వు రూమ్లో వెయిట్ చేస్తుండాలి. నేను పాల గ్లాస్ పట్టుకుని తల వంచుకొని సిగ్గుపడుతూ రావాలి. సాంప్రదాయం పాటించాలని నువ్వే చెప్తూ ఉంటావు కదా, మరి అవేం వద్దా? అత్తయ్య ఏర్పాట్లు, టైం లైన్స్ అన్నీ దాటేసి కక్కుర్తి పడతావా? మరీ నేను అలా తొందరపడ్ను. ఈ రాత్రికి మాత్రం నేను అస్సలు నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. రేపు నువ్వు నేను ఇద్దరం ఆఫీస్కు సెలవు పెట్టేస్తున్నాం అంతే. ఆహా, చాలా ఆశలే ఉన్నాయి. ఝాన్సీ, ఆ, ఏంటి మమ్మీ, లోపలికి రండి. మీ అత్తయ్య రూమ్ అందంగా రెడీ చేయించింది కదా? ఆ బావగారు, నేను కూడా కాస్త సహాయపడ్డాను. ఓహో. అల్లుడు గారు, ఏర్పాట్లు మీకు నచ్చినట్టే కదా? ఆ, ఆ, ఆ. బావగారు, ఆ ఐ అంటారేంటి? నచ్చిందో లేదో చెప్పొచ్చు కదా. నచ్చకపోతే ఇంకో రూమ్ డెకరేట్ చేయిస్తావా? రెడీ చేశాం, తగ్గేదే లేదు. ఏ, నువ్వు ఆపవే. అసలు నిన్నెవరు ఈ రూమ్ లోకి రమ్మన్నారు? ఏ రాకూడదా నేను? నీకింకో 2 ఏళ్లు రావాలే, అప్పుడు నీకు కూడా పెళ్లి చేసి ఒక అబ్బాయి చేతిలో పెడతా. ఇప్పుడు నీ గురించి కాదు, అక్క గురించి మాట్లాడివ్వు. ఝాన్సీ, మీ అత్తయ్య నీకు పాల గ్లాస్ ఇచ్చి పంపుతుందంట. ఒకసారి ఇలారా. అలాగే మమ్మీ, నువ్వు పద. పద. అలాగే. బావగారు, ఆల్ ది బెస్ట్. అలాగే. ఏయ్, నిన్ను నడుం పైన శారీ సెట్ చేసుకో. నాకిక్కడ నిద్ర పట్టట్లేదు, అర్థమైంది కదా? ఆ, అర్థమైందిలే, పడుకోండి. ఝాన్సీ ఈశ్వర్ల కాపురం చక్కబెట్టాలని, ఒకటి చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేసిన నేనే ఝాన్సీని కష్టపెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. ఈశ్వర్ ఝాన్సీలను కలవనివ్వను, కలవనివ్వను, కలవనివ్వను. ఈ రోజే కాదు, ఎప్పటికీ కలవనివ్వను. ఈ తులసి ఒక్కసారి ఏదైనా అనుకుంటే అది చేసే తీరుతుంది, అంతే.
అయ్యా వినాయక, పెద్దోడి కాపురం పచ్చగా ఉంది, ఈశ్వర్ కాపురం ఇన్నాళ్లకు గాడిన పడింది. కానీ ఝాన్సీ ఈశ్వర్లు దగ్గరవ్వకూడదు. ఇదేంటి నేను ఇంతలా నిద్రపోయాను? ఈశ్వర్ కూడా మత్తుగా నిద్రపోయాడు. ఆ తులసి పాలల్లో ఏమైనా కలిపిందా?